బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. ఏం లేదండి, సంక్రాంతికి మనమంతా అరిసెలు, చెక్కినాలు, అలాగే కజ్జికాయలు, రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కదా. ఎప్పట్లాగా కిచెన్లో కాకుండా కొంచెం కొత్తగా, మాకు కొత్తగా ఉండాలి, చూసేందుకు మీకు కొత్తగా ఉండాలి కదా. అందుకే ఈ సెటప్ అంతా వేసుకున్నామండి. సో నాతో పాటు రమ్మగారు కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఏం పిండి వంట చేసి చూపిస్తున్నారు, దానికి అసలు ఏమేం కావాలి, రమ్మగారిని అడిగే తెలుసుకుందాం. రమ్మగారు ఏంటండి, ఏం చేస్తున్నారు, ఏం పిండి వంట చేసి చూపించబోతున్నారు మాకు? బెల్లం వేసుకుని అరిసెలు చేసుకుందాము. ఓ సూపర్. పండక్కి మామూలుగా అరిసెలు చేసుకున్నాం, కొత్త బియ్యం వస్తాయని. అవును. అయితే ఇప్పుడు కొత్త బియ్యంతో ఎవరు చేస్తున్నారు? ఎక్కడ కుదరట్లేదు కదా. అదే, అందుకని మనం ఏం చేద్దామంటే మామూలు బియ్యంతో కాకుండా రేషన్ బియ్యంతో, ఇవి దొరుకుతాయి, కంట్రోల్ బియ్యంతో వాటితో చాలా బాగా వస్తుంది. ప్రతి వాళ్ళు అదే చెప్తారు. ఇది వరకు లేదు, ఇది వరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే బ్రౌన్ రైస్, మనం ఇంట్లో ఒక పట్టు బియ్యం వాడుకుంటాం, దాంతో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు అవకాశం ఉంది. ఒక 5-6 ఏళ్ళుగా కంట్రోల్ బియ్యంతో చేస్తున్నాం. బాగుంటాయండి. బాగుంటాయి అంటే పిండి బాగా వస్తుంది అనమాట. ఓకే, అందుకని అలా చెప్తారు. అయితే పంచదార అరిసెలు, బెల్లం అరిసెలు రెండు వేరు వేరు రకాలు చేస్తాం. పంచదార అరిసెలు తెల్లగా ఉంటాయి, పళక్కమని విరుగుతాయి. బెల్లం అరిసెలు కొంచెం మృదువుగా వస్తాయి. బెల్లమే వేసుకుని కొంచెం పంచదార వేసుకుంటే మనకేంటంటే మృదువుగానే ఉంటుంది, ముక్క చక్కగా విరుగుతుంది, పాకం బాగా వస్తుంది. అయితే బియ్యం మనం ఏంటంటే కొలత ఎట్లా పెట్టుకోవాలి, 1 కేజీ చేయదలుచుకున్నాం అనుకో, కేజీ బావు బియ్య పిండి ఉండాలి మన దగ్గర. పిండి ఎక్కువ ఉండాలి. ఒక్కొక్కసారి బెల్లంలో పాకం జవుకొస్తే పిండి లేకపోతే ఇబ్బంది పడిపోతుంది. అవును, అందుకని ఎక్స్ట్రా పిండి పెట్టుకోవాలి. ఏ కొలత చేసినా మనం కిలో చేయదలుచుకుంటే 1.5 కిలో బియ్యం కడిగి పెట్టుకోవటం, కాస్త పిండి మిగిలితే ఇంకే దేనికైనా వాడుకుంటాం. పిండి మాత్రం పక్కన ఉండాలన్నమాట. తప్పకుండా కేజీకి కేజీ. ఇప్పుడు మనం 1 కిలో పిండే ఉంటే ఓ 750 గ్రాములు, 800 గ్రాములు అట్లాగే మనం బెల్లం పెట్టుకోవాలి. ఇది అలవాటుగా చేస్తుంటే అదే వస్తుంది. మొదటిసారి కాస్త అయోమయం అంధకారం లాగా ఉంటుంది, ఏం చేస్తున్నాను రా దేవుడా అని. ఎందుకంటే అరిసెల పాకము దీంట్లో ఉన్న ప్రతిభ అంతా ఒక క్షణంలో ఉంది, ఒకటే క్షణం. ఆ ఒక్క క్షణము దాటిందా చెడిందే, ముందు చేసినా కూడా అంత బాగా రాదు. కరెక్ట్ పాకం రావాలి. అందుకని ఎవరైనా కొంచెం తల నెరిసిన వాళ్ళు, నా పోటీ వాళ్ళు కూడా చాలరు, కొంచెం బాగా తలకాయ నెరిసిన వాళ్ళని పెట్టుకోవాలి. 800 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాం మనం, అంటే కేజీ చేయదలుచుకున్నాం కదా. దీంట్లో ఓ 2-3 స్పూన్ల పంచదార వేద్దాం. షుగర్ వేస్తే బాగుంటుంది. ఓకే, తర్వాత నీళ్లు, దీనికి పెద్ద నీటి కొలత ఏమి ఉండదండి, కొంచెం బెల్లం కరగటానికి సరిపడా. ఎందుకంటే మనం ఈ బెల్లాలని నమ్మడానికి వీల్లేదు, పాకం రావాలి కదా. మరి కాసిన నీళ్లు పోసామనుకో ఎంతసేపటికి పాకం రాదు. అందుకని కొంచెం తక్కువగా నీళ్లు, మనం బెల్లం కరిగి దాన్ని వడబోసేందుకు వీలుగా మాత్రమే పోసుకోవాలి నీళ్ళు. ఓకే, మీరు చేస్తారా రమ్మగారు అరిసెలు? అరిసెలు చేస్తాను. ఎక్కువ ఎప్పుడూ చేయట్లేదు జయ. చిన్నప్పుడు అంతా మా పెద్దక్కయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు పాకం ఎవరైనా పెద్దవాళ్ళు పట్టేస్తే పిల్లలు మేము ఎప్పుడు, నేను నూనెలో వేసే పను, నొక్కే పను, తీసే పను, ఉండలు తట్టే పను, ఆ పని చాలా ఏళ్ళు అదే చేశాను. బాగా పెద్దయ్యా కూడా అమ్మ పెద్దక్కయ్యో పాకం దగ్గరుండి చూసేసేవాళ్ళు, ఆ తర్వాత చేసేవాళ్ళం. సొంతంగా చేసుకోవటం మొదలెట్టాక అలా 10 కేజీలు 5 కేజీలు చేయటం లేదు. అప్పుడు సేర్లు లెక్క 5 సేర్లు అట్లా చేసేవాళ్ళు. బోల్డని అరిసెలు పిండి కొట్టించి మరీ చేసేవాళ్ళు, కొట్టించేవాళ్ళు. పిండి అంటే ఇప్పుడు ఇది కనుక మనం ఈ బియ్యం నానబెట్టుకుంటాం, ఈ నానబెట్టిన తడి బియ్యంతో అరిసెలు చేసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని మనం గిర్నీలో కనుక తడి బియ్యం పట్టిస్తే చాలా మృదువుగా వస్తాయి, బాగా వస్తాయి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు, మనకు అంత అవకాశం లేదనుకోండి ఇంకా మిక్సీయే గతి. తడి బియ్యం పట్టడానికి మనకు దొరుకుతున్నారు రమ్మగారు, పిండి మరలు ఉంటున్నాయి. దొరికితే మంచిది, సంతోషం. దొరకని పక్షంలో మనం ఇంట్లోనే పిండి గ్రైండ్ చేసేసుకోవటం. ఇది ఎట్లా చేయాలంటే టైం ఎక్కువ ఇవ్వకూడదు. పిండి గ్రైండ్ చేసేసుకోవటం, జల్లించేసుకోవటం. ఆ తడి పిండి ఆరిపోకుండా దాని మీద ఒక తెల్లటి బట్ట పిండేసి దాని మీద పిండి మీద వేసేయాలి. పిండి ఆరిపోయిందంటే అరిసెలు సరిగా రావు, అవును, పాకం రాదు. ఎప్పుడు అరిసెకి ఒంటరి పట్టున మొదలు పెట్టకూడదు. మాలాగా 2 కూడా కాదు, 3 కనీసం ఉండాలి. 3వ మనిషి ఉంటేనే అరిసె బాగా కుదురుతుంది. అంటే సినిమాటిక్ గా చేసేయటము అంటే 1-2 చేస్తామనుకోండి, అంత బాగా రాదు, సరిగా కుదరదు కూడా. కొంచెం ఇల్లంతా కూడా ఆగమవుతుంది. తాపీగా కూర్చొని కదరమ్మగారు. అవును, కొంచెం ఊళ్ళల్లో ఏం చేస్తారంటే పాకం పట్టేస్తే ఒక 5-6 కలిసి చేసుకుంటారు. పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు చేసేవాళ్ళు కదా, ఒక 6-5 అట్లా కూర్చుంటే ఒకళ్ళు ఒత్తేవాళ్ళు, ఒకళ్ళు వేయించేవాళ్ళు, ఇంకోళ్ళు తీసేవాళ్ళు, 4వ వాళ్ళు దాన్ని
కొత్త నూనె తీసేయాలి కదా, వీటిలో నూనె ఎక్కువ ఉంటుంది. ఈ నూనె తీసే ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. నేతర్సులు కూడా చేసుకుంటాం కదండి. నేతరసలు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ పెట్టిన నూనెలో మా ఇంట్లో చాలా పాడుండేది కానీ జయ, నా చిన్నప్పుడు ఎప్పుడు నేతితోటి వంటకాలు మేము చేసేవాళ్ళం కాదు. మా అమ్మ అంత నెయ్యి వేసేది అరిసెల నూనెలో తప్ప, పొరపాటును కూడా నెయ్యి జబ్బు అని ఒక డౌట్. కాగిన నెయ్యి అంత మంచిది కాదనుకో. మామూలు అరిసె తిన్నప్పుడు అరిగినంతగా నేతరసులు తేన్పులు వస్తానే ఉంటాయండి. అరగవు. బెల్లం కరిగిపోయింది జయ, కొంచెం ఇసుక ఉండేందుకు అవకాశం ఉంది. ఒక్కసారి వడపోసేసుకుంటే మనకి సేఫ్ సైడ్ అన్నమాట. పెద్దగా లేదు కానీ మన తృప్తి కోసం. ఇదిగో ఇదిగో ఓ గిన్నెలో ఉందండి. ఒకసారి కడిగేసి మళ్ళీ పాకం పెట్టుకో. అట్లా మళ్ళీ స్టవ్ వెలిగించడం, ఈ వడపోసిన పాకాన్ని పోసేద్దాం గిన్నెలో. ఇప్పుడు ఇంకా పాకాన్ని తెరలనిచ్చి చిక్కబడాలి కదా. ఇది ఎక్కడ ఇంకా ఏం లేదు, లేదు చూడు, ఒక తీగ వస్తుంది మనకి. ఉండపాకం కావాలి, తీగ పాకం కాదు. ఇలా చెక్ చేసుకుంటాం కదండి నీళ్ళల్లో. నీటిలో చెక్ చేసుకోవచ్చు. ఇంకొంచెం రావాలిగా ఇది. మనం పోసిన నీళ్ళని బట్టి ఈ టైం ఉంటుంది జయ. మనం నీళ్ళు ఎక్కువ పోసిన కొందికి టైం ఎక్కువ పడుతుంది. నీళ్ళు పోయకపోతే మనం వడపోసుకోలేం కాబట్టి నీరు పోసుకుంటాం, తప్పదు. ఇంకా పాకం వచ్చిందేమో చూద్దామా? చూడండి, దగ్గరకు వచ్చేసినట్టు కనపడుతుంది చూడు. మనం ఇది చూసే లోపల అది వచ్చేస్తుంది. అవునవును చూడు, గట్టి తిత్తి వస్తుంది. చాలండి ఈ మాత్రం, ఇంకొక క్షణం ఉంటే సరిపోతుంది. ఓకే చూడు, కానీ క్షణాలతోనే లెక్క కదండి. పిండి తీసుకున్నా దగ్గరకు వచ్చేసింది కదా. ఉండు ఒక నిమిషం. కొంచెం నెయ్యి, 1 స్పూను లేదా 2 స్పూన్లు నెయ్యి వేయటం. సిమ్లో పెట్టుకోండి పొయ్యి. తర్వాత ఏలక పొడి 1 స్పూను 2 స్పూన్ల ఏలకల పొడి వేసుకోవటం. స్టవ్ సిమ్లో పెట్టి పిండి పోసేది. కలుపుతావా? ఈ పిండి ఎంత వరకు పోసుకోవాలంటే ఇప్పుడు మనకి లెక్క ప్రకారం చూడు, 800 గ్రాములు బెల్లం పెట్టామా, 800 గ్రాములే మనకి పిండి పట్టాలి లెక్క ప్రకారం. ఒక్కోసారి ఒక చారెడు ఎక్స్ట్రా పడుతుంది బెల్లం తాలూకు జవుకుని బట్టి. అందుకని మనం కరెక్ట్ కొలత పెట్టుకున్నాం అనుకో, ఇంత అని అప్పుడు లూజ్గా అయిపోతుంది. అప్పటికప్పుడు బియ్యం నానటం, పిండి పోసుకోవటం చాలా కష్టం అవుతుంది. ఎప్పుడు కూడా ఒక 1/2 కిలో కంటే ఎక్స్ట్రా మన దగ్గర పక్కన తడి పిండి ఉంచుకోవాలి. ఇది ఎట్లా అంటే ఈ గరిటెలో నుంచి ఆగి పడాలి. అట్లా, అది కరెక్ట్. ఇది కరెక్ట్ పాళం. దీంట్లో మనం నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా, నువ్వులు పోసి కాసిన ఇందులో కలిపేసి పక్కకు పెట్టుకుంటే చల్లారాక ఇంకా అరిసెలు ఒత్తేసుకోవటమే. ఓకే, రమ్మగారు వేసి తర్వాత కూడా వేసుకోవచ్చు, ముందైనా వేసేసుకోవచ్చు. ఈ నువ్వులు ఉంటాయి మన తెల్ల నువ్వులు, నువ్వు పప్పు, ఏది కుదిరితే అది, ఏది మన దగ్గర ఉంటే అందులో పోసి పెట్టుకోవటం. మూత పెట్టి పక్కన పెట్టుకుని ఈ లోపల మిగిలిన ఏర్పాట్లు చేసుకుని, దీనికి 2 ఏమేం కావాలి మనకి, అరిసెలు బతకడానికి అరిటాక్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఒకటి, తర్వాత తీయడానికి ఒకటి, తీసిన తర్వాత అరిసెలు ఒత్తటానికి చెక్కలు. దీనికి ఖచ్చితంగా ఈ పదార్థానికి కావాల్సింది ఏంటంటే వీటన్నిటితో పాటుగా చెక్కలు కావాలి. అవును, చెక్క ఉంటేనే అరిసె బాగా కుదురుతుంది, లేకపోతే నూనె ఉండిపోతుంది. జయ, మన పిండి చూడు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కొంచెం నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని పెట్టుకోవటం. ఓకే చూడు ఇంతంతవి. ఓకే, వేడి చల్లారిపోయింది. చల్లారిపోయింది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అరిసెల్లో ఈ పిండి కలుపుకుంటామా, చక్కగా చల్లారిపోయాక ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు బతుకుని వేసేసుకోవాలి. అవును, మేము ఊరు నుంచి కూడా తెచ్చుకునే వాళ్ళం అట్లా. ఈ మన తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో అయితే అరిసెల పిండి చక్కగా షాపుల్లో దొరికేస్తుంది. అవును, ఉండలు చేసేసి. జయ మేడం ఎంత బాగా చేస్తుందో చూడండి, ఎంత బాగా తీస్తుందో. అజయ్, నువ్వు ఇట్లా అంటావు కదా, అలా అన్నారు. మీరు పొగుడుతున్నారా తిడుతున్నారా? అదేంటి పొగట్టమే, అంతేనా? అంటే నాకు ఇంతకంటే బాగా పొగట్టడం రాదు మరి. ఓకే, దీన్ని పొగడితే తీసుకుంటారు అమ్మగారు. కొంచెం నూనె చేయి కానీ చేసుకోవటం, ఉండలు చేసి పక్కన పెట్టుకోవటం, టక ఒత్తేయటం, వేయించేసుకోవటం. అంతే. ఓ 10 ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాక
మనం నూనె పెట్టుకుంటే సరిపోతుంది. నూనె కాగిపోయింది జయ. ఓకే అండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. ఇది ఎప్పుడు హై ఫ్లేమ్లో చేయకూడదు. ఓకే. హై ఫ్లేమ్లో కనుక వేస్తే ఏమవుతుందంటే మనకి పైన రంగు వచ్చేస్తాయి. పూరీలాగా వచ్చేస్తాయి జయ పైకి. ఇది పూరీలాగా పొంగితే మనకి బాగా పిండి పాళం కరెక్ట్గా వచ్చినట్టు. ఓకే. అవి ఎంత పొంగితే అంత బాగుంటాయి. అరిసెలు మెత్తగా ఉంటేనే బాగుంటాయి రమ్మగారు, నాకైతే అట్లా నచ్చుతుంది టేస్ట్. మీకండి? అంటే మెత్తగా అంటే కొంచెం కరకరలాడాలని ఉంటుంది, ఓకే, మన అలవాటు. కొంతమంది గట్టిగా చేసుకుంటారు, అవి బాగున్నాయి అనుకుంటారు వాళ్ళ టేస్ట్ని బట్టి. వాళ్ళకి కరకరలాడితే ఇష్టము. చూడు మంచి రంగు వచ్చాక దీన్ని మామూలుగా ఏంటంటే అరిసెలకి ఒక ప్రత్యేకమైన గరిటెలు ఉండేవి జయ, ఫ్లాట్గా ఉంటాయి. ఓకే. అయితే ఫ్లాట్ గరిటెలతోటే ఇది రాదు మనకి. ఏదో ఒక గరిటె మన వెసులుబాటు ఉంటే పాతకాలంలో లాగా మన దగ్గర మంచిది. దీన్ని ఒత్తేసేయాలి, నూనెలో ఒత్తేసి అప్పుడు మనం చెక్కలు పెట్టుకుంటాం కదా, అవును, వాటి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ అరిసె చెక్కని ఒత్తటం చాలా ఇంపార్టెంట్. ఒత్తేసరికల్లా ఏమవుతుంది చూడు, అట్లా షేప్ వస్తుంది కరెక్ట్గా. అవును. తర్వాత నూనె ఎక్స్ట్రా ఏది ఉందో అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒత్తాక దాన్ని తీసి అలాగా పక్కకు పెట్టేసుకోవటమే. ఓకే. అట్లా ఈ పనులకి 2-3 ఉండాలని చెప్పింది. ఎందుకంటే ఒకళ్ళు తీసేవాళ్ళు, ఒకళ్ళు వేసేవాళ్ళు, ఒకళ్ళు ఒత్తేవాళ్ళు, అలా కావాలన్నమాట మనకి. అవును. ఇందులో చూడు నూనె ఉండిపోతుంది. మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళల్లో అరిసెలు ఇచ్చేవాళ్ళు కదా, ఆ అరిసెల డబ్బాల్లో అడుగున అలా నూనె ఉండిపోవటం చూసేవాళ్ళం అనమాట. దీనికి ఏంటంటే మెథడ్ ఒత్తటమే బెస్ట్ మెథడ్. ఓకే. ఒత్తేసాక దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోవటం. ఇది చూడు ఎట్లా వచ్చిందో అలా వచ్చేస్తుందిగా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి రావాలి రమ్మగారు. అరిసె రంగు దీనికి ఒక బంగారపు రంగు ఉంటుంది కదా, అది టకా 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 వచ్చేస్తాయి. మనం అందుకని చిన్న పాత్ర పెట్టుకుని ఇద్దరమే ఉన్నాం అనుకో, అప్పుడు ఏం చేయాలంటే చిన్నది పెట్టుకోవటము, ఒకదాని వెనకాల ఒకటి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే 2 ఒకేసారి వేస్తే తీయలేకపోతాం. అవును. సో చూసారు కదండి, స్క్రీన్ మీద మాత్రం మీ ఎదురుగా కనిపిస్తున్నాం. మా వెనకాల అంటే క్రూ అంతా వర్క్ చేసింది అరిసెలు చేయడానికి. మీరు కూడా మీ కుటుంబంలో ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందిని వాడేసేయండి. పిల్లలతో జాగ్రత్త, చక్కగా అరిసెలు చేసుకోండి. ఈ సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయండి. ఏం రమ్మగారు? పాకం చేసి పెట్టుకోండి. ఓ 15 రోజులు 20 రోజులు ఉంచుకోవచ్చు. ఇంటిలి పాదని ఇన్వాల్వ్ చేయండి. ఒకళ్ళో ఇద్దరు ఉంటే ఈ వ్యవహారాన్ని కుదరదు. కొంచెం ఉంటే ఇప్పుడు ఒకవేళ మన దగ్గర పాకం ఉందనుకో, కొద్దిగా కాసిన ఒక 15-10 మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇది ఒక ట్రయల్. దీంతో జయ చెప్పింది క్రూ మొత్తం అంతా ఉంది అనమాట ఈ పనిలో. ఓకే. మరి ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.